దుర్మార్గమైన పోలిక ఏంటంటే తెలుగుదేశం డిఎన్ఏలోనే పిరికితనం ఉందండి. ఎన్టీఆర్ అనే పెద్ద మనిషి, ఆయన ఎప్పుడూ వెనుచూపనివాడు, మడమ తిప్పనివాడు. ఆయనకి పిరికితనం అట్రిబ్యూట్ చేశారు. అది కొంచెం ఇబ్బందికరమైన విషయంగానే అయితే కనిపించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ని అలా చూడలేం కదా సార్. అసలు ఈ డిఎన్ఏలు, బ్లడ్ గ్రూపులు ఇవన్నీ కూడా చాలా తక్కువ రకము, అర్థరహితమైనటువంటి రాజకీయాలు. ప్రత్యర్థులను తిట్టి అది మనకు కూడా అప్లై చేసుకునే స్థితికి రాజకీయ పార్టీలు వస్తున్నాయి. లేదా 40 ఏళ్ళ పార్టీ డిఎన్ఏలోనే పెరిగితనం ఉందంటే పెరిగితనం 40 ఏళ్ళు అది ఉంటుందా? ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ ఉంటుందా? కానీ ఇలా రాసిన తర్వాత కూడా వాళ్ళు ఊరుకున్నారు కదా. మరి దాన్ని బట్టి కొంచెం ఏమైనా మెతగ్గా ఉన్నారు. ఇప్పుడున్న పార్టీకి పెరిగితనం ఉందేమో కానీ ఎన్టీఆర్కి మనం అట్రిబ్యూట్ చేయలేం కదా ఆ పెరిగితనాన్ని. బేసిక్గా పార్టీ నాయకత్వం వాళ్ళు అనుసరించే పద్ధతులు వస్తాయి తప్ప అందరూ ఇలాగే రాయమని ఇప్పుడు సర్వే ఇలా ఉంటే దీని రిఫ్లెక్షన్ వాళ్ళ మీద కూడా పడుతుంది కదా. సో కాన్ఫిడెంట్గా డీల్ చేయడం, యాక్ట్ చేయడం, ఎవరి మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం అది వేరు. దానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు బూతులు తిట్టడాలు అవి ఇట్లాంటివి జరుగుతున్నాయి మనకి, అది వేరే అంశం. కానీ ఒక పార్టీ ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని, దాని విధానాలను, ప్రజలకు చేసే మంచిని లెక్కేసినప్పుడు మీరు ఇందులో నాకు 2-3 అంశాలు కొట్టొచ్చినట్టు కనపడింది. సూపర్ 6 అనే విషయంలో సంతృప్తి లేకపోవడం. అంటే అవి 6 పంచప్రాణాలలాగా 6 ప్రాణాలు అనుకొని వీళ్ళు వస్తే అందులో యువత, నిరుద్యోగుల్లో అత్యధిక అసంతృప్తి. గెలవడానికి కూడా వాళ్ళే కారణం. చాలా తొందరగా ఆ ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి. రెండవది రైతులు. మూడవది మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు. ఇవి 3 చాలా సీరియస్ డేంజర్ సిగ్నల్స్. రైతులు, మహిళలు, యువత, ఈ ముగ్గురే ప్రభుత్వాల యొక్క, వాళ్ళ కుల మతాలతో నేను వెళ్ళట్లేదు, అసలు అవసరమే లేదు. రైతులు, మహిళలు, యువత 3 భాగాలుగా 3 సెగ్మెంట్స్ ప్రభావం చూపిస్తాయి. ఈ 3 సెగ్మెంట్స్లో ఓవర్వెల్మింగ్ అసంతృప్తి 50% పైన కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఒక డేంజర్ సిగ్నల్గా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మంత్రులందరినీ, శాసనసభ్యుల్లో అసలు మా పార్టీ యంగెస్ట్ పార్టీ, ఇంత యంగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ లేరు. నిజంగానే లోకేష్ కంటే ఎక్కువ వయసు ఉన్న మంత్రులను చాలా తక్కువ మందినే తీసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కూడా భవిష్యత్తులో కొనసాగించవచ్చు అని అప్పుడప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంత పెద్ద అశోక్ గజపతి రాజుని అంత చిన్న రాష్ట్రానికి గవర్నర్గా పంపి తెలుగువారి ఆత్మగౌరవం దీనివల్ల పెరిగిపోతుందంటే, గోవా గవర్నర్గా ఎవరో తెలుగు ఆయన, ఒక ముసలైన పెద్ద ఆయన వెళ్తే దాంతోనే తెలుగువారి ఆత్మగౌరవం పెరుగుతుందంటే ఇంకా ప్రతిదానికి కూడా ఏదో సామెత చెప్పిన 2-3 సార్లు పెరుగుతుంది మనకి ఆత్మగౌరవం. అలా అటువంటివి మనం చెప్పొచ్చు, కానీ అది సమస్య కాదు. కానీ వాగ్దానాలు సూపర్ 6 అనే వాటిని అమలు జరుపుకుని ఉంటే అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందితే అలా ఉండేది. అది జరగలేదు ఇక్కడ. అది ఖచ్చితంగా అది కనిపిస్తుంది. యువతలో, మహిళల్లో అంత అసంతృప్తి వస్తే ఇప్పుడు ఎన్నికలన్నింటిలో వీళ్ళే నిర్ణాయక శక్తి. అండ్ 4వ సెక్షన్ అందరూ పరిశీలించేది ఉద్యోగ వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అందులో రిటైర్డ్. వాళ్ళకి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇది ఆశ్చర్యంగా ఉన్న ఒకే ఒక విషయం ఇక్కడ, ఉద్యోగుల్లో అసంతృప్తి. ఆయనకు వచ్చి రాగానే పాపం వాళ్ళకి బోల్డని ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు. అలాగే పెన్షనర్స్లో అసంతృప్తి ఎందుకు? పెన్షనర్స్కి సామాజిక పెన్షన్లు పెంచాడు, వాటి క్వాంటమ్ అండ్ క్వాంటిటీ మొత్తం పెరిగినాయి. ఇంత చేసినా ఎందుకు అసంతృప్తి ఉంది వాళ్ళలో? వాళ్ళకి ఇప్పటికి కూడా చాలా కిస్తీలు, చాలా పెరుగుదల అవి రాలేదు. డిఎల్ అంటారా? డిఎల్ రాలేదు. గత ప్రభుత్వంలో సమస్యగా ఉంది చివరి వరకు. వాళ్ళు కోవిడ్ అది చెప్పారు. మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది జనరల్గా చూస్తే చాలా అనుకూలమైన నిర్ణయం అనిపిస్తుంది. ఇంకా కొంతకాలం ఎక్కువ ఉండొచ్చు, కానీ అది అంత అన్బ్లెమిష్డ్ బ్లెస్సింగ్ ఏం కాదు. అంటే ఎందుకంటే ఒకటేమో యువత, మన దేశంలో యువ జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళనే మళ్ళీ అని కొనసాగించడం అన్నది కూడా ఒక అసంతృప్తి. ఈవెన్ ఆ కుటుంబాల్లో కూడా పిల్లలు ఉంటారు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలని ఒక తండ్రి చూస్తుంటే, మీకు ఏడాది పాటు మేము పొడిగించాము 2 ఏళ్ళు అంటే దాంతో అతను ఏదో పెద్ద సంతృప్తి చెందే పరిస్థితి ఉండదు. పైగా ఎందుకు పొడిగిస్తున్నారో కూడా వాళ్ళకి బాగా తెలుసు. కొత్త నియామకాలు చేసుకుంటే మళ్ళీ కొత్త నియామకాల కాస్ట్. రెండవది వీళ్ళందరికీ అవన్నీ భత్యము, అదెంత గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా చెల్లించలేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేయటం కోసం ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి. కేసీఆర్ కూడా మొదట చేయలేదు, 2వ దఫాలో చేశారు. మరి చేసేది అయితే విధాన నిర్ణయం అయితే మొదటే చేయాలి కదా. కాబట్టి ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఇప్పుడు రెడ్ బుక్ ఇది తీసుకొని
గతంలో చేసిన వాళ్ళందరినీ మేము చర్యలు తీసుకుంటాం అంటుంటే అసలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లే కొంచెం ఆందోళన చెందుతుంటే కింద స్థాయి దాకా ఎందుకు వాసుదేవ్ మా అంగన్వాడీ వర్కర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను కూడా వాళ్ళు పోయారు, మేము వచ్చారు, మిమ్మల్ని తీసేస్తామని. ఇప్పుడేదో గుళ్ళో అశుద్ధం చేయకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యం అని ఆ వాలంటీర్లు ఉన్నారనుకో, అన్ని లక్షల మందిని తొలగించి ఎవరైనా వ్యతిరేకత కొని తెచ్చుకోవడం తప్ప. నేను మొన్నే చాలా ఊళ్ళకెళ్ళి మళ్ళీ కూడా వెళ్తున్నాను, కానీ చాలా స్పష్టంగా వాలంటీర్ల తొలగింపు అనేది చెప్పలేనంత అసంతృప్తి తెచ్చిపెట్టింది. ఒక ఆయన చెప్తున్నాడు, అంతకుముందు ఆయన సేమ్ పర్సన్ వాలంటీర్ల గురించి నాకు గొప్పగా ఏంటి నీకు అంతా అంటే అన్నీ వాళ్ళే చేసి పెడతారు, నాకు ముఖ్యంగా సర్టిఫికేట్లు కావాలంటే తెగ తిరగాల్సి వచ్చేది, వాళ్ళకు ఇప్పుడు అవన్నీ వివరాలు ఇచ్చి కొంత ఫీజు కడితే వాళ్ళు వెళ్ళి తెచ్చి పెడతారని. మొన్న కలిసినప్పుడు అడిగా, లేదు వాళ్ళు రావట్లేదు, మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళినప్పుడంతా సర్వర్ పనిచేయట్లేదు, ఆ సిస్టమ్ ఎంతసేపు అవుతుంది, అలా 2-3 సార్లు వెళ్ళేసరికి ఉన్న ఇద్దరు ఒకసారి ఉంటారు ఒకసారి ఉండరు. సో ఇవన్నీ కోరి తెచ్చుకున్నవి, ఉన్న వాటిని కొనసాగించకపోగా. సో ఇవన్నీ అసలు అందుకనే నిరుద్యోగుల్లో యువతలో అంత అసంతృప్తి. ఇంకొక పాయింట్ సార్, ల్యాండ్ పూలింగ్ మీద విపరీతమైన వ్యతిరేకత, అడిషనల్ ల్యాండ్ పూలింగ్ మీద వ్యతిరేకత కనిపిస్తోందని కూడా చెప్పారు రాజధాని ప్రాంతాల్లో. జగన్మోహన్ రెడ్డికి మొన్న తగిలిన సగ అమరావతి వల్లే తగిలింది, అంతకుముందు చంద్రబాబు గారికి అమరావతి వల్లే తగిలింది, ఎందుకంటే కంప్లీట్ చేయక జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి. ఈరోజు అదనపు భూ సమీకరణ అని చెప్పేసి చేస్తుంటే గ్రామాల్లో చాటింపులు వేసుకుంటున్నారు సైకిళ్ళ మీద తిరుగుతూ. ప్రభుత్వం వస్తుంది, జాగ్రత్తగా ఎవరిలో వాళ్ళు ఉండండి, బయటకు రామాకండి, బయట తాళాలు వేసుకుని కూర్చోండి అని, మన భూములు లాక్కెళ్ళిపోతుందని. అలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ క్యారీ అవుతున్న క్రమంలో అంత బలంగా ఎందుకండి చేయాల్సి వస్తుంది? ఆ భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారండి, భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత బలంగా గ్రామసభ పెట్టి ఇస్తారు ఎవరైనా, అదే రిఫ్లెక్ట్ అయింది సర్వేలో. ఇప్పుడు ఈ సర్వేలో 6 పాయింట్స్ కింద సూపర్ 6 తీసుకున్నారు, కానీ చెప్పలేనంత పెద్ద అక్షరాల్లో ఉన్నది అమరావతి రాజధాని సమస్యలో జగన్ చేసిన బంగ్లింగ్, ఆయన చేసిన తికమక, అక్కడేమి వేరే చోట కట్టకపోవడం, ఇక్కడ కొనసాగించకపోవడం, దాని ఇంపాక్ట్ ఇతర చోట్ల కూడా పడింది. కానీ ఇప్పుడు కూడా అదే పెద్ద ఫ్యాక్టర్గా ఉంది. ఇఫ్ యూ ఫర్గెట్ ది లెసన్స్ ఆఫ్ హిస్టరీ యు ఆర్ కండెమ్డ్ టు రిపీట్ దెమ్ అని స్పానిష్ అమెరికన్ రైటర్ ఒక ఆయన చెప్తాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతిలో ఇప్పుడు సంతృప్తి చెందిన వాళ్ళు దాదాపు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా మేము ఇంకో 40,000 ఎకరాలు తీసుకున్నాం అన్న తర్వాత ఘోరమైన ఆగ్రహం అక్కడ. పాత వాళ్ళలోనే 10,000 మందికి ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్, అదే నేను 10,000 అన్నా, 9,600 చిల్లర వాళ్లకు. సో వాళ్లకు మాకు ఇవ్వాల్సినవే ఇవ్వలేదు, మావి ఇచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడో గుర్తుపడదామంటే రోడ్లు పడలేదు. మీరు రోడ్లు డెఫినెట్ సింబల్స్ ఉంటాయి కదా, మీరు ఇదేది మామూలు వాళ్ళకు. తర్వాత వాటి రేట్లు అవి రాలేదు. ఇంత లోపల ఇంకో చోట మేము మెరుగైనవి చేస్తాము, అక్కడ విమానాశ్రయం వస్తుంది, అక్కడ బిట్స్ పిలాని వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అంటుంటే ఇంకా అయితే అక్కడే చూసుకుందాం, ఇక్కడ ఎందుకన్నా పద్ధతులు ఆగిపోతే ఇక్కడికి కూడా రాని పరిస్థితి. ఇంకా మూడోది ముఖ్యమైనది, నేను ఈ మధ్య మన దీంట్లో కూడా చెప్పా, ప్రపంచ బ్యాంకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సిఆర్డిఏ ఆఫీస్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు తిష్టేసుకొని కూర్చొని ఏమేం చేయాలి అవన్నీ కూడా వాళ్ళు శాసిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా అమరావతి మీద పెట్టుకున్న ఆశలు అవన్నీ కూడా తలకిందులైపోయి విపరీతమైన ఒక అసంతృప్తి, భయంకరమైన అసంతృప్తికి వాళ్ళు గురైనటువంటి పరిస్థితి. సో అది ఈ సర్వేలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయింది. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం కూడా లేదు. ఏది అమరావతిలో దాంతో చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఇది ప్రపంచ బ్యాంక్ వాళ్ళతో కలిసిన తర్వాత ఆ నోటు వాళ్ళు విడుదల చేస్తారు. ఏమేం చేస్తారంటే వాళ్ళు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే దానికి వాళ్ళు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ అంటే ఈ రైతులు ఏమి ఉండరు కదా, స్టేక్ హోల్డర్స్ కాదు. రెండవది మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ ఏది అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వమే మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ మొదలు పెడితే ఇండివిజువల్ ప్లాట్స్కు మానిటైజేషన్ తగ్గిపోతుంది. ఇప్పటికే గుంటూరు విజయవాడలో మీకు లేదు, రియల్ ఎస్టేట్ డమాలని పడిపోయింది. దట్ ఇస్ ట్రూ. అదొక బాధాకరమైన విషయం. ఇటువంటివి మాట్లాడితే కొన్ని వాస్తవాలు, నిష్ఠూర సత్యాలు, కఠోర వాస్తవాలు చెప్తే కొంతమంది కష్టం వేస్తుంది. కానీ రైతులు అడుగుతున్నారు, చెప్పండి, మాట్లాడండి. ప్రత్యక్షంగా చూశారు కదా సార్, పెదపరిమిలో సైకిళ్ళ మీద వెళ్తూ చాటింపు వేసుకుంటున్నారు, ప్రభుత్వం వస్తుంది ఇళ్లలో దాక్కోండి,
బయటికి రామాకండి మీ భూములు లాక్కొని వెళ్ళిపోతుందని. అది చేస్తే అందుకనే ఆ ప్రపంచ బ్యాంకు వీళ్ళు పర్యవేక్షణ అన్నప్పుడు టెంపరీగా ఎవరో కొద్దిమందిని తెచ్చి ఏదో చెప్పించి వాళ్ళతో ఏదో మాట్లాడింపజేస్తున్నారు. సో నేను చూసా 9ో 10ో ఉన్నాయి వాళ్ళ. అందులో 7కు పైగా 7 పైగా ప్రైవేట్ రంగానికి సంబంధించినవి.